ఆగమాకండమ్మా పన్ను ఎవరికి వెళ్ళిపోవాలి ప్రాణమిచ్చితివా నిన్ను పంపినాడా బల్లెంతో పొడిచిన వ్యక్తి పలికిన మాటలు ఇతను నిస్సందేహముగా దేవుని కుమారుడి. ఈ యొక్క 4వ స్థలంలో ఆ యొక్క మరియ తల్లి ప్రభుకి తోడ్పడుతుంది. ఎంతో 12 మంది శిష్యులు పారిపోయారు, కానీ తల్లి మాత్రం ఆ యొక్క ప్రభుతో శిలువతో పాటు ప్రయాణిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం కూడా మెరుగుపడాలంటే ఆ యొక్క తల్లితో కలిసి మనం నడవాలి. ఎందుకంటే తనని చంటి బిడ్డవాడి నుండి మరణించే వరకు కూడా స్వయాన దగ్గరగా ఉంటూ నడిపించిన ఆ యొక్క తల్లి ఇప్పుడు అందరం కలిసి ఒక మంగళవార్త చెప్పుతూ ఆ యొక్క తల్లి యొక్క ప్రేరణతో మనం కూడా మారాలని మన సహోదరులు ప్రభు సెలవిచ్చినట్లు యోహాను శుభవార్త 13:34లో మీరు చేసే ఆ ముందుకు నడవాలి, ముందుకు నడవాలి. మోసుకుని వచ్చేటప్పుడు సిరోనియా సీమను బలవంతం చేసింది. కొంతసేపుని ఆలింగనం చేస్తున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును ఖండించుచున్న ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. ఎలయనా మీ తిరుసలే వచ్చేత ఈ లోకంలో
యోచించదుముగాక. ఈ పాటల వలన వారి తెలుసుకున్న అవయములందును కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మార్లు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేసి అనుగ్రహం పాలించండి. ఇక ఏ నాటికి మేము ఎడబాయికుండినట్లా చేయండి. ఆమె పరలోకమందులడు మా యొక్క తండ్రి, మీ నామము పొందుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నాన్నకి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా యొక్క ఆపబడిన వారు మీరే. మీ గర్భకర్మకు చేస్తూ ఆస్పదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దైగా నుండి స్వామి, మా మీద దైగా నుండి స్వామి, విశ్వాసులాత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానం అనుభవించను గాక. ఆమె నడవాలి నడవాలి అమ్మా, నడవండి 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 అమ్మా. యేసు ప్రభు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి యందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారిలో మీ దురుసుల చేత ఈ లోకమును రక్షించితిరి. రాజ్యం వచ్చిన కాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. ఆనాటికి కావలసిన నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నీ పాపి. అది
యేసు ప్రభువును శిలువ మీద పరిణమించిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యమిదకు తన జీవమును బలిగా ఒప్పగించింది. ఆ కిరాతకులు ఇనుపమల చేత వారిని శిలువకు అంటగొట్టి ఆ శిలువను నాటి అవమానకరమగు ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో చావవిడిచింది. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఓ యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు మోసానికైనా